ఏప్రిల్ 2వ తేదీ నుండి సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండటంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ ఒక కొత్త సంస్కృతికి తెరలేపారు. పార్టీలకు అతీతంగా చీపురుపల్లి మండల పరిధిలో గల సర్పంచులందరినీ ఒక దగ్గరికి చేర్చి వారితో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా సర్పంచులు పాల్గొని వారి వారి అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అంటే ఎంతో అదృష్టం చేసి ఉండాలన్నారు. అటువంటి అదృష్టాన్ని పొందిన సర్పంచులందరూ ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని 5 ఏళ్లలో గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపారని కొనియాడారు. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రజాసేవలోనే ఉంటే మళ్లీ సర్పంచ్గా అవకాశం లభిస్తుందన్నారు. అనంతరం సర్పంచులకు సాల్వాతో సత్కరించి వారికి కొత్త బట్టలు పెట్టి ఈ 5 ఏళ్లలో వారు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెల్లిరెడ్డి శిరీష, మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం, వైసీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వెల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు మీసాల వరహాల నాయుడు, బెల్లాన వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆహ్లాదకరంగా తర్వాత అందరికీ కూడా లంచ్ భోజనానికి అందరూ కూడా దేవుడు వరం ప్రజలకు సేవ చేసి అదృష్టం రావడంటే ఆ దేవుడు వరమిస్తేనే అవకాశం కలుగుతుంది. అలాంటి అవకాశాలు ఈ 19 మంది సర్పంచులకి ఆ దేవుడు ఇచ్చినందుకు మీ అందరూ కూడా మీ ఆయుర్వేదం బాగుండాలని, మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎప్పుడు ఉండాలని, మరలా మీ అందరూ కూడా మరలా మీ ప్రజల తాలూకా మన్ననలు పొంది మరలా ఈ సభా ప్రాంగణంలో ఈ సభా సమావేశ మందిరంలోకి వచ్చి మరలా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మీకు ఆ భగవంతుడు మీ ప్రజల తాలూకా మన్ననలతో వస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏదైనా 7 సంవత్సరాల కాలంలో మీలో ప్రజల్లో మీకు తెలిసిన చిన్నగా ఉన్నా అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీ తాలూకా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని ఇంత ముందు తీసుకెళ్లినందుకు, ఇలాగే ఇవాళ పదవి లేదనో ఈ పదవీ కాలం అయిపోయిందనో ఆలోచన చేయకుండా మీకున్న మళ్ళీ రాబోయే ఎన్నికల వరకు మీరు ఏదైతే స్ఫూర్తితో ముందుకు పోయారో దాన్నే బాధ్యతగా తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొచ్చి, ప్రజాప్రతినిధిగా మా దృష్టికి తీసుకొచ్చి మీ గ్రామంలో సమస్యలనే ఖచ్చితంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని, మీ అందరూ కూడా మీ సుమారు 19 మంది సర్పంచులు పెద్ద తాలూకా మన్ననలతో మీరు అందరూ మళ్ళీ ముందుకు పోతారని, మీ అందరూ కూడా ఇప్పుడైతే మరలా స్థానిక సంస్థల ఎన్నికల వరకు మీరందరూ కూడా ప్రజలతో మమేకమై ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీ ప్రజల సహకారంతో మరలా ఈ సమావేశానికి రావాలని, ఈ సమావేశ మందిరంలో మళ్ళా మీ ప్రజల తాలూకా సమస్యలు గొంతెత్తి ఈ ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి పెద్ద దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన